వినమ్మా చట్నీ ఇంకా కాలేదా? అయింది. కొన్ని వాటర్ అయితే వస్తున్నా ఒకసారి వాళ్ళకి అయితే అయిపోతుంది. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇడ్లీకి అయితే మా టిఫిన్ అయితే పల్లి చట్నీ చేసిన. మరి మీరేం చేసుకోరు ఈరోజు కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇడ్లీ చేసిన. మీరందరూ టిఫిన్ చేసిగా. ఇక పల్లి చట్నీ నేను ఎట్లా చేసిన అంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేంపి తర్వాత పల్లీలు కూడా వేంపి మిక్సీలో కొంచెం ఎల్లిపాయ కొంచెం ఉప్పు చట్నీ అయితే పోస్ట్ చేసుకున్నాం. జీలకర్ర కరివేపాకు వేసి చట్నీ వేసినాం. మరి చాలా ఇల్లైతే పోసుకోవాలి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాది ఇడ్లీలోకి అయితే నేను చట్నీ చేసిన. మాదైతే పల్లి చట్నీ. ఎంతమందికి మీకు పల్లి చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ పల్లి చట్నీ ఇష్టం. పల్లి చట్నీ చూస్తే అయితే నాకు ఎప్పుడు మా వదిన గుర్తుకొస్తుంది. నువ్వు ఎప్పుడు చేసినా మంచిగా చేస్తావు, చెయ్యి అని మా ఇంటి వెళ్ళినప్పుడల్లా అంటూ ఉంటుంది అన్నట్టు. ఈరోజు అయితే మాది పల్లి చట్నీ.